ఉమ్మడి ఆదిలాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. దిగువన ఉన్న ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈఈ అధికారి స్వామితో సాగర్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు జల కళను సంతరించుకుంది. ప్రస్తుతం మనము ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. మొత్తము 20.175 టీఎంసీలకు గాను 18 టీఎంసీల నీటి మట్టం ఉంది. ప్రస్తుతం 148 మీటర్లకు 147 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. మొత్తము ఇప్పుడు ఎల్లంపల్లికి వస్తున్న నీరుతో 20 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎల్లంపల్లి ఈఈ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఎట్లా దీని క్యాచ్మెంట్ ఎంత ఉంది, ఎంత నీరు వస్తుంది అనే వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఎన్ని గేట్లు ఎత్తిరు, ఎంత నీటి మట్టం వస్తుంది, కిందికి ఎంత వదులుతున్నారు? ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లో మొత్తం 62 గేట్లు అండి. 62 గేట్లలో మనం ఇప్పుడు 20 గేట్లు 1 మీటర్ చొప్పున ఎత్తాము. పైనుంచి మన కడెం నుంచి ఒక 61,000 క్యూసెక్లు వస్తుంది. తర్వాత సెల్ఫ్ క్యాచ్మెంట్ నుంచి ఒక 10,000 వస్తుంది. సో మనం కిందికి 20 గేట్లు ఓపెన్ చేసి 1 మీటరు హైటు లేపాము. దాంతో 1,07,000 క్యూసెక్లు కిందికి వదులుతున్నాము. ఈ ఫ్లడ్ కంట్రోల్కు మా ఈఎన్సీ జనరల్ నుంచి తర్వాత మా సిఈ గారు పై అధికారుల ఆదేశానుసారం ఎప్పటికప్పుడు ఫ్లడ్ను కంట్రోల్ చేసుకుంటూ గేట్లను ఆపరేట్ చేస్తున్నాం. సార్ ఎప్పుడైనా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి గేట్లు ఒకటేసారి ఎత్తడంతో కూడా ఇటు మంచిర్యాల కొంచెం ముంపు ప్రాంతాలకు అట్లాంటి కింద దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలకు ఏం సూచిస్తున్నారు? మేము నిన్నటి సాయంత్రం నుంచే మెసేజ్ అలర్ట్స్ అని పంపించాము. ఎక్కడిదక్కడ అందరికీ అధికారులకు అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకుంటూ రెవెన్యూ, పోలీసు, పై అధికారులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అందరికీ అలర్ట్స్ పంపించాము. వాళ్ళందరూ కూడా అందరు కోఆర్డినేషన్ ఉంది. ప్రజలందరికీ కూడా మేము సైరన్ కూడా నిన్న సాయంత్రం నుంచే మేము సైరన్ ఇచ్చుకుంటూ అందరిని అలర్ట్ చేసినాం. ఇప్పటి వరకు మొన్నటి వరకు వర్షాల లేక ఎల్లంపల్లి నుంచే మిడ్ మానేరుకు కానీ నందిమేడరం కానీ తరలించారు. ఇప్పటి వరకు ఎన్ని నీటిని తరలించారు? ఇప్పటి వరకు 20 టీఎంసీని తరలించాము. ఇప్పుడు వాటరు ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా నందిమేడారం నుంచి 6,350 క్యూసెక్లు వెళ్తుంది. అది ఎంఎంఆర్ దాకా వెళ్తుంటుంది. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మీరు ఎలాంటి చర్యలు చేసుకోవాలి? మేము ఎప్పటికప్పుడు ఫ్లడ్ కంట్రోల్ రూమ్తో టచ్లో ఉండి మేము ఎప్పటికప్పుడు ఇక్కడే డే అండ్ నైట్ మేము అందరం అధికారులము మా అధికారుల పై ఆఫీసర్ల ఆదేశానుసారం మొత్తం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటాం. ఇక్కడ మామూలుగా గేట్లు ఎత్తడంతోనే ఇటు పర్యాటకులు అంటే నీటిని వదలడం దృశ్యాలను చూడడానికి చాలా మంది వస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎట్లా? మేము మొత్తం గేట్లు క్లోజ్ చేశామండి. మా సెక్యూరిటీ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఎవరు కూడా లోపలికి వెహికల్స్ని అలౌ చేయట్లేదు. అందరినీ అలర్ట్ చేశాం. స్టాప్ కూడా అంతా అలర్ట్ చేశాం. ఇది మొత్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 107,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నామని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు తెలుపుతున్న పరిస్థితి. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు పోలీసు, రెవెన్యూ, ఇటు ప్రాజెక్టు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.